ఆకాశదీపం 5వ భాగం. 4వ భాగంలో యయాతి, అర్చన గుట్ట మీదికి మారిపోతారు. అక్కడ కొన్ని రోజులు సాఫీగానే గడిచిపోతాయి. ఇంతలో యయాతిని హత్య చేయడానికని విషము తేనె తెచ్చి కొండమ్మ ప్రయత్నిస్తుంది. కానీ తప్పించుకుంటాడు యయాతి. కానీ ఒక అర్ధరాత్రి అతను హత్యకు గురవుతాడు. కథ కొనసాగుతుంది. రాత్రి 11 గంటలైంది. జగత్తంతా నిద్రావస్థలో ఉంది. పాండు మంచం మీద పడుకుని సన్నగా గుర్రు కొడుతున్నాడు. పసిపిల్ల ఉయ్యాల్లోనూ కొండమ్మ గుమ్మంలో చాప మీద పడుకున్నారు. పసిపిల్ల నిద్రలో ఉంది కానీ కొండమ్మ మాత్రం నిద్రపోవడం లేదు. భర్త గుర్రు కోసం ఎదురు చూస్తోంది. అతను బాగా నిద్రపోతున్నాడు అన్న నమ్మకం కుదిరాక మెల్లగా లేచింది. నల్లని బెడ్షీట్ నిండా కప్పుకుంది. ఓసారి పసిపిల్ల కేసి భర్త కేసి చూసింది. తర్వాత మెల్లగా బయటికొచ్చింది. వీధంతా కటిక చీకటి రాజ్యమేలుతోంది. వీధి తలుపు దగ్గరగా లాగింది. ఆపై గబగబా వీధిలోకి నడిచింది. ఊరకుక్కలు 2-3 ఓసారి అరిచి మళ్ళీ ముడుచుకు పడుకున్నాయి. ఆమె కాళ్ళు పాపారావు బంగళా కేసి నడిచాయి. ఆమె గడప దాటేదాకా నిద్ర నటిస్తున్న పాండు ఆమె బయటికెళ్లడం గమనించి తను లేచి బయటికి నడిచాడు. ఆమెను అనుసరిస్తూ ఆమె కంటపడకుండా జాగ్రత్త పడుతూ. కొండమ్మ పాపారావు ఇంటి ఆవరణలో ప్రవేశించింది. అతను ప్రవేశించాడు. కాస్త మెల్లగా. అతనికి ఆశ్చర్యంగానూ ఆదుర్దాగానూ ఉంది. ఈ సమయంలో ఆమె ఇక్కడెందుకొచ్చింది? పాపారావుకి ఈమెకి ఏం సంబంధం? పంతులు గారిని ఎందుకు చంపాలనుకుంది? అన్ని ప్రశ్నలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. కొండమ్మ చొరవగా వరండాలోకెళ్ళి కాలింగ్ బెల్ కొట్టింది. కాసేపు తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. నిద్ర కళ్ళతో తలుపు తీసిన భోలా నిండా ముసుగు కప్పుకున్న ఆమెను చూసి ఎవరు అన్నాడు కాస్త గట్టిగా. నేను మెల్లగా అందామే. కొండమ్మ. నేనే. ఏమిటిలా వచ్చావు? బాబుగారితో మాట్లాడాలి. ఆమె గొంతులో ఆదుర్దా ఉంది. ఇప్పుడే నేనెప్పుడొచ్చినా ఇలాంటి వేళేగా వచ్చేది. తొందరగా బాబుగారితో చెప్పు కాస్త విసుగ్గా అంది కొండమ్మ. లాభం లేదు కొండమ్మ. అర్జెంట్ అయ్యా బాబు. అర్జెంటే కానీ బాబుగారు లేరు. ఏమిటి? నీరసించిపోయింది కొండమ్మ. రాజాగారి బంగళాకెళ్ళారు. ఏమైనా విషయం ఉంటే నాకు చెప్పు. వద్దులే గిరుక్కున వెనక్కి తిరిగిందామె. కొండమ్మ విషయం చెప్పు. మళ్ళీ బాబుగారు నన్ను అడుగుతారు. వెనక నుంచి అరిచాడు భోలా. ఆమె మాట్లాడలేదు. కనీసం తిరిగైనా చూడలేదు. ఎవరో తరుముతున్నట్లు బయటికి నడిచింది. ఆమె రావడం మళ్ళీ వెళ్ళడం పాండుతో పాటు మరికొన్ని జతల కళ్ళు కుతూహలంగా చూశాయి. అదేమీ తెలియని కొండమ్మ వడివడిగా ఇంటికేసి నడిచింది. పాండు గుర్రు వినిపిస్తూనే ఉంది. అడ్డదారంట వచ్చి నిద్ర నటిస్తున్నాడని తెలియని కొండమ్మ తేలిగ్గా ఊపిరి తీసుకుంది. అర్ధరాత్రి కొండమ్మ వచ్చిన సంగతి 8 గంటలకి నిద్రలేచి బెడ్ కాఫీ తాగుతున్న యజమానికి చెప్పాడు భోలా. ఎందుకు? కళ్ళు అదోలా చిట్లించాడతను. తెలియదు. అర్జెంటుగా మీతో మాట్లాడాలంది. విషయం నాతో చెప్పమన్నా చెప్పలేదు. ఆలోచనలో పడిపోయాడు పాపారావు. గుడ్ మార్నింగ్ పాపారావు గారు అంటూ వచ్చాడు జరాసంద్. అతన్ని ఆహ్వానించి కూర్చోబెట్టాడు పాపారావు భోలా అందించిన కాఫీ అందుకుంటూ. ఏమిటి అందరూ తలో రకంగా అనుకుంటున్నారు? గొంతు తగ్గించి అన్నాడు జరాసంద్. దేన్ని గురించి? యయాతి గారి చావుని గురించి. ఏమనుకుంటున్నారు? నుదురు చిట్లించి తీక్షణంగా చూస్తూ అన్నాడు పాపారావు. యయాతి గారి చావుకి మీకు ఏదో సంబంధం ఉందని అనుకోనియండి. అది కాదు పాపారావు గారు. అసలు చూడండి మిస్టర్ జరాసంద్, మీరేది విన్నా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయండి. టిఫిన్ తీసుకుంటారా? మాట మారుస్తూ అన్నాడు పాపారావు. వద్దు. అడవి నుంచి మల్లన్నొచ్చాడు. అది చెప్పడానికే వచ్చాను. ఎప్పుడు? గబాల్న లేచాడు పాపారావు. రాత్రొచ్చాడు. అప్పుడు మీరు లేరు. బంగళాకెళ్ళారు. భోలా మంచి నిద్రలో ఉన్నాడు. ఏం చెప్పాడు? సరుకు రెడీగా ఉందట. రేపు రాత్రికి పంచవటి దగ్గరికి వచ్చి తీసుకెళ్ళమన్నాడు. ఓకే, మీరు మిగతా ఏర్పాట్లు చూసి రెడీగా ఉండండి. మనం అక్కడికి వెళ్దాం. అలాగే. రాత్రి ట్రైన్ చాలా లేట్. ఇంటికి వచ్చేసరికి 4 అయింది. వెళ్ళి కాసేపు పడుకుంటే గానీ బళ్ళిక తీరదు అంటూ లేచాడు జరాసంద్. అలాగే అన్నట్లు తలూపాడు పాపారావు. అతను వెళ్ళాక కొండమ్మని గురించి, ఆమె ధైర్య సాహసాల గురించి, ఆమె తమకి చేస్తున్న సహాయం గురించి మాట్లాడుకున్నారు పాపారావు భోలా. మరి కాసేపు తర్వాత యజమాని ఆజ్ఞ మేరకు కొండమ్మ ఇంటికేసి వెళ్ళాడు భోలా. అతను వెళ్ళేసరికి ఆమె వీధిలో ముగ్గేసుకుంటోంది. అతన్ని చూసి ఏమిటి అంది కంగారుగా. పాండు ఉన్నాడా? మెల్లగా అన్నాడు. నేను లేచేటప్పటికే అడవిలోకి వెళ్ళిపోయాడు. ఏం? అందామే. బాబుగారు నిన్ను తీసుకురమ్మన్నారు. ఇప్పుడా? అవును. పాండు ఇంట్లో లేడుగా. ఓసారి వచ్చేళ్ళు అనేసి తన పనైపోయినట్లు వెళ్ళిపోయాడు భోలా. కొండమ్మకేం చెయ్యాలో అర్థం కాలేదు. తెల్లారి పెద్ద యుద్ధం జరుగుతుందని భయపడుతూనే లేచిన ఆమెకి భర్త మంచం ఖాళీగా కనిపించింది.
పెరట్లో ఉన్నాడేమో అన్నట్లు వెతికింది. అతనెక్కడా లేడు. అయితే తేనెపట్టు తీసే కర్ర, కత్తి, గొంగళి ఉండాల్సిన చోట లేకపోవడంతో అతను అడవికెళ్ళుంటాడని గ్రహించింది. నా భయం అలా అనిపించింది గాని తనకేం అనుమానం వచ్చి ఉండదనుకొని తన పనులలో పడిపోయింది. అప్పుడు బోలా చెప్పినందుకు పాపారావు దగ్గరికి వెళ్ళాలో మానాలో మాత్రం అర్థం కాలేదామెకి. కాసేపు తర్జన భర్జన పడి వెళ్లాలనే నిర్ణయించుకుంది. పసిదాన్ని చంకరేసుకుని బయటకొచ్చి వీధి తలుపు గొళ్ళెం వేసి పాపారావు ఇంటికేసి నడిచింది. మరో 5 నిమిషాలకల్లా ఇంట్లో అటక మీద ముడుచుకొని కూర్చున్న పాండు మెల్లగా కిందికి దిగి పెరటి తలుపు తీసుకుని మళ్ళీ బయట నుంచి లోపలి గడియ వేసేసి గుట్టకేసి నడిచాడు. అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఎంత ఆలోచించినా కొండమ్మకి ఆ పాపారావుకి మధ్య గల సంబంధమేమిటో అర్థం కావడం లేదు. పాపారావు ఆడపిచ్చి ఉన్నవాడని, ఆడవాళ్ల పాలిట కీచకుడని అతనికి తెలుసు. తన భార్య తనకన్నా చిన్నదని తెలుసు. పాపారావు పొందుకోరి ఉండడానికి అవకాశం ఉందని తెలుసు. అయితే యయాతిని ఎందుకు చంపాలనుకుందో మాత్రం ఎంత బుర్ర పగలగొట్టుకున్నా అర్థం కావడం లేదు. ఒకవేళ పాపారావు చంపించినా అతనికి మాత్రం యయాతిని చంపడానికి గల కారణాలు తెలియలేదు. అందుకే అతను చాటుగా దాగి చూశాడు. అతను ఊహించిన విధంగా భోలా వచ్చి పిలిచాడు. ఈ విషయం అర్చనకి చెప్పి ఆమె చెప్పినట్లు చేయాలనిపించి గుట్టకేసి బయలుదేరాడు పాండు. అతను గుట్ట మీద ఇంటికి చేరేసరికి దాదాపు 1 గంట వస్తోంది. బాబు బుజ్జి ఏదో రాసుకుంటున్నారు బుద్ధిగా. అర్చన లోపల ఏదో పనిలో ఉంది. పాండు వచ్చిన సంగతి తెలిసి బయటకొచ్చింది. ఎలా ఉన్నావమ్మా అన్నాడతను ఆమెకి నమస్కరించి. ఆమె పేలవంగా నవ్వింది. మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి అన్నాడతను పిల్లలకి వేసి చూస్తూ. అర్చన పిల్లలిద్దరినీ బయట ఆడుకోమని పంపేసింది. పాండు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి జరిగిందంతా వివరంగా చెప్పేశాడు. అర్చన మొహం అదోలా అయిపోయింది. అంటే రాజాగారి భవంతికి పాపారావుకి ఏదో సంబంధం ఉండాలి కదూ అంది. అవును, అలాగే అనుకోవాలి. కానీ దాన్ని తాళం, దాని బాగోగులు చూడమని రాజాగారి పెద్దబాబు వేరే వాళ్ళకి చెప్పాడా? వెంకన్న అని ఒకతనున్నాడు, అతనికి అప్పగించి వెళ్ళారు పెదబాబు. అతనిప్పుడు మంచంలో ఉన్నాడు. పాండు, ఏమిటమ్మా, నాకు సాయం చేస్తావా వేడికోలుగా అందామే. చెప్పండమ్మా, నాకు చాతనైందైతే తప్పకుండా చేస్తాను అన్నాడతను ఆతృతగా. ఓసారి ఆ వెంకన్న గారి దగ్గరికి నన్ను తీసుకెళ్తావా? ఎందుకు? చెప్తాను ప్లీజ్. అలాగే, ఎప్పుడు వెళ్దాం అన్నాడతను. ఇప్పుడు వెళ్దామా? ఇప్పుడా? ఏం, నీకేమైనా పనుందా? కాదు, మనిద్దరం కలిసి వెళ్ళడం నా భార్యకు తెలియకూడదు. అలా అయితేనే మరికొన్ని రహస్యాలు తెలుస్తాయి. సరే అయితే ఓ పని చెయ్యి. చెప్పండి. నువ్వు ముందుగా వెళ్ళి వెంకన్న గారితో నా మాట చెప్పు, తర్వాత నేను వెళ్ళి మాట్లాడతాను. అవును, అలా చేస్తే బాగుంటుంది. మరి నేను వెళ్ళనా? అలాగే, ఒక్క మాట. క్షణం ఆలోచించి మెల్లగా అందామే. ఏమిటమ్మా, నువ్వు కొండమ్మనేం అనలేదుగా? లేదమ్మా, అనలేదు అంటూ మరోసారి నమస్కరించి వెళ్ళిపోయాడు పాండు. అర్చన ఆలోచనలో పడిపోయింది. బోలా చెప్పిన మాట విని పక్కనే బాంబు పేలినట్లు తుళ్ళిపడ్డాడు పాపారావు. అవును దొరా, నా చెవులతో నేను విన్నాను ఆ అర్చన వెంకన్నతో మాట్లాడడం నమ్మకంగా అన్నాడు భోలా. అసలు వెంకన్న గురించి ఆమెకేం తెలుసు? ఏ కుర్రబెదవో చెప్పుంటాడు. ఇప్పుడు ప్రతి కుర్రబెదవ చదువంటూ ఆవిడ దగ్గరికి పరిగెడుతున్నాడు. 4 అక్షరం ముక్కలు చెప్పిందని ఆవిడే దేవత అనుకుంటున్నారు కోపంగా అన్నాడు బోలా. పాపారావుకి ఒళ్ళంతా కారం రాసినట్లయింది. బోలా, అసలు ఆమె నిజంగా పంతులన్నట్టు అనాథేనంటావా అన్నాడు పాపారావు ఏదో ఆలోచిస్తూ. నాకు అనుమానమే, కంగుమందో స్వరం. తుళ్ళిపడి చూశారు నౌకరు, యజమాని. జరాసంద్, మీరు స్టేషన్కి వెళ్ళలేదు? కళ్ళు అదోలా చిట్లించి అడిగాడు పాపారావు. లేదు, కాస్త ఫీవరిష్గా ఉంటే యాదయ్యను వెళ్ళమన్నాను సోఫాలో కూర్చుంటూ అన్నాడతను. మంచి పనిచేశారు. విషయం విన్నారా? ఇప్పుడు బోలా చెప్తుంటే విన్నాను, కానీ మీకొచ్చిన అనుమానం నాకు నా భార్యకి ఎప్పుడో వచ్చింది గంభీరంగా అన్నాడు జరాసంద్. ఏమిటి? అర్చన యయాతి గారన్నట్లు అనాథ కాదని. పాపారావు మొహం మరింత పాలిపోయింది. అయితే ఎవరై ఉంటుంది అన్నాడు. అదే మనం తెలుసుకోవాలి. ఎలా? అందుకు మా ఆవిడ సమర్థురాలు. అర్చన గారిని అక్క అక్క అంటూ ఎలాంటి రహస్యాన్నైనా రాబట్టగలదు. అయితే ఇంకేం, వెంటనే మేనక గారిని గుట్ట మీదికి పంపండి ఉత్సాహంగా అన్నాడు బోలా. ఆ సంగతి తర్వాత, ముందా అర్చన రాజాగారి బంగళాలోకి వెళ్లకుండా చూడాలి అన్నాడు పాపారావు. నిజమే, అయినా ఆ వెంకన్న పెత్తనం ఏమిటా ఇంటి మీద? ఆవిడగారు బంగళా చూస్తాను అనడం, ఈయనగారు పెద్ద ఓనర్లా పర్మిషన్ ఇవ్వడం, ఇదంతా అమెరికాలో ఉన్న జమీందారు గారు అబ్బాయికి తెలిస్తే? కాస్త చిరాగ్గా అన్నాడు జరాసంద్.
పెదబాబు గారు అతనికి అధికారాన్ని ఇచ్చారు. అదెప్పటి మాట తేలిగ్గా అనేశాడు జరాసంద్. నిజమే, కానీ ఇప్పుడు అతని మాట కాదు అనగలిగిన వాళ్ళు రాజాగారి కుటుంబ సభ్యులే. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ లేరు. అందుకే వెంకన్న దగ్గరికి వెళ్ళి అనునయంగా చెప్పి ఆమెని బంగళాకి వెళ్లకుండా చూడాలి అన్నాడు పాపారావు. ఆమె ఎప్పుడు వెళ్తానంది? ఏదో ఆలోచిస్తూ అడిగాడు జరాసంద్. రేపు మధ్యాహ్నం టకీమని చెప్పాడు బోలా. అయితే ఈ రాత్రికే ఆమె దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇద్దాం. ఏమని కుతూహలంగా అన్నాడు పాపారావు. బంగళా చూడొద్దని. పక్కున నవ్వాడతను. చిత్రంగా చూశాడు జరాసంద్. అర్చనని బెదిరించగలిగే వాళ్ళమే అయితే ఆమెను ఎప్పుడో ఇక్కడి నుంచి పంపేవాళ్ళం, లేకపోతే నా పడక గదికి అంకితం చేసేవాళ్ళం అన్నాడు పాపారావు. ఏం అంత గొప్పదా? సీరియస్గా అన్నాడు జరాసంద్. ఆవిడ గొప్ప కాదు, ఆమె అన్న గొప్ప. ఆమెకెంత ధైర్యం లేకపోతే ఆ గుట్ట మీద ఒంటరిగా ఉండగలుగుతుంది? ఏ ధైర్యం లేకపోతే హాస్పిటల్ మొత్తం గడగడలాడించింది? ఏ ధైర్యం లేకపోతే ఊరి వారందరికీ వాగ్దానాలు చేసింది? పాపారావు మాటలో ప్రశంస, ఆవేశం, ఆందోళన అన్నీ సమపాళ్లల్లో ఉన్నాయి. పోనీ అడవి మనుషుల్లా వెళ్ళి బెదిరిద్దాం, లాభం లేదు. ఏం? ఆమెకి చాలా జ్ఞాపక శక్తి ఉంది. ఒకసారి చూసిన వాళ్ళని వాళ్ళెలా ఉన్నా, ఏ వేషంలో ఉన్నా గుర్తుపట్టేయగలదు. వాళ్ళ భావాలు తేలిగ్గా చదివేయగలదు. మరెలా? దొరా, నేను ఐడియా చెప్పనా? ఉత్సాహంగా అన్నాడు బోలా. ఏమిటి అన్నట్లు చూశారిద్దరూ. ఆ అర్చనమ్మకి కొడుకంటే ప్రాణం, వాడి కోసమే బతుకుతున్నట్లు చాలాసార్లంది. అందుకే వాడిని దాచేసి బ్లాక్మెయిల్ చేస్తే గుడ్ ఐడియా అరిచాడు జరాసంద్. బానే ఉంది, కానీ వాడిని ఎలా తేవడం? దిగులుగా అన్నాడు పాపారావు. అది నేను చెప్తాను. ఎలా? వివరించాడు జరాసంద్. పాపారావు మొహంలోకి కళ వచ్చింది. థ్యాంక్ యూ జరాసంద్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు చేతులు పట్టుకుని ఆనందంగా. మరి నేను వెళ్తానంటూ లేచాడు జరాసంద్. అలాగే, విషయం మర్చిపోకండి అన్నాడు పాపారావు. అతనికి కొత్త ఆలోచన తళుక్కుమంది. అర్చన కొడుకుని అడ్డం పెట్టుకుని ఆమెను లొంగదీసుకోవాలని. జరాసంద్ వెళ్ళిపోయాక ఆలోచనల్లో పడిపోయాడు. రాత్రి 10 గంటలు దాటింది. గుట్ట మీదంతా కీచురాళ్ల అరుపులతోనూ నక్కల ఊళలతోనూ భయంకరంగా ఉంది. ఆకాశదీపం గాలికి అటూ ఇటూ ఊగుతోంది. ఇంట్లో మంచం మీద పిల్లలిద్దరూ కూర్చున్నారు. అర్చన కిటికీలో కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. అమ్మా, మెల్లగా వచ్చాడు బాబు. ఏం బాబు, నువ్వు ఇంకా పడుకోలేదు అందామె తిరిగి చూసి. నిద్ర రావడం లేదమ్మా. కళ్ళు మూసుకొని పడుకో, అదే వస్తుంది. కళ్ళు మూసుకొని పడుకుంటే తాతయ్య కనిపిస్తున్నాడు బాబు, తుళ్ళిపడిందామె. అవునమ్మా, తాతయ్య గుర్తొచ్చి నాకు ఏడుపు వస్తోంది దీనంగా అన్నాడు బాబు. ఆమె మనసంతా భారంగా అయిపోయింది. కంటి నుంచి 2 నీటి చుక్కలు రాలాయి. నాకు కూడా అంతేనమ్మా. మాస్టారు కల్లోకొస్తున్నారు, కాస్త నిద్రపోతే అన్నాడు బుజ్జి వస్తూ. ఇప్పుడు వాడు ఆమెని టీచర్ అని కానీ అమ్మగారు అని కానీ పిలవటం లేదు, అమ్మానే అంటున్నాడు. ఆమెలో వాడికి కన్నతల్లి కనిపించినట్టుంది. భయం లేదురా, తాతయ్యకి మీరంటే ప్రాణం, మీకు ఆయనంటే ఇష్టం, అందుకే అలా కనిపిస్తున్నారు. వెళ్ళి పడుకోండి అందామె అనునయంగా. అమ్మా, తాతయ్యని చూడాలనుందమ్మా దిగులుగా అన్నాడు బాబు. తాతయ్య చచ్చిపోయారు నాన్న, చచ్చిపోయిన వాళ్ళని చూడలేం. తాతయ్య ఎందుకు చచ్చిపోయారు? అమాయకమైన ప్రశ్నకి చలించిపోయింది అర్చన. ఏం చేస్తాం బాబు, ఎవరికి ఆయువు తీరితే వాళ్ళు పోక తప్పదుగా వేదాంత ధోరణిలో అంది. అయితే ఆయువు తీరితే మనం కూడా చచ్చిపోతామా బాబు? గబాల్న వాడిని పట్టుకొని దగ్గరికి లాక్కుందామే ఆర్తిగా. అవునమ్మా, ఒకవేళ నేను కూడా చచ్చిపోతే? గబాల్న వాడి నోరు మూసేసింది అర్చన. చచ, నీలాంటి వాళ్ళు కాదు, తాతయ్య ఎంత వాళ్ళు చచ్చిపోతారు అంది అనునయంగా. మరి నాన్న చిన్నతనంలోనే చచ్చిపోయాడన్నావుగా, హైదరాబాద్లోని ఆంటీతో ఎదురు ప్రశ్న వేశాడు బాబు. వణికిపోయింది అర్చన. మళ్ళీ తనను తాను ఓదార్చుకుని, బాబు, బుజ్జి, మీరు మంచం మీదికి పదండి, చక్కని కథ చెప్తాను అంది ఇద్దరిని చెరో చేత్తో పొదివి పట్టుకొని. కథ మాట వినగానే అంతా మర్చిపోయి ఉత్సాహంగా చూశారు పిల్లలు. అర్చన వాళ్ళని పడుకోబెట్టి చిచ్చి కొడుతూ కథలు చెప్పింది. కథ వింటూ నిద్రలోకి జారిపోయారు పసివాళ్ళిద్దరూ. వాళ్ళకి బెడ్షీట్ కప్పి ఆమె మళ్ళీ కిటికీలో కూలబడింది. ఓసారి బయటికి చూసింది. అంతా చీకటిగా ఉంది. ఆమె మనసు గతంలోకి పరుగు తీసింది. చెంపల నుంచి అశ్రువులు జారుతున్నా, కిటికీలోంచి చలిగాలి రివ్వున కొడుతున్నా పట్టించుకోకుండా అలా ఆలోచిస్తూ ఉండిపోయింది చాలాసేపు. అలా ఎంతసేపు ఉందో హఠాత్తుగా ఏదో రాయి దొరిన చప్పుడై తుళ్ళిపడి వాస్తవంలోకి వచ్చింది. బయట ఎవరో నడుస్తున్న అలికిడైంది. క్షణం ఆమె గుండె దడదడలాడింది. మళ్ళీ ధైర్యం తెచ్చుకుని కిటికీలోంచి బయటికి చూసింది. చీకటి తప్ప ఏం కనిపించలేదు. వెంటనే లేచి కిటికీ తలుపులు మూసేసింది. లోపల అన్ని గడియలు ఉన్నాయో లేదో చూసింది. అన్నీ వేసే ఉన్నాయి.
జైలు కమ్మల్లా బలమైన ఇనుప ఊచలు ప్రతి తలుపు వెనక ఉన్నాయి. దాన్ని ఛేదించి లోపలికి రావడం అంత తేలిక కాదు. మరో 2 నిమిషాల తర్వాత తలుపు తట్టిన చప్పుడైంది. ఎవరు అంది అర్చినట్టు. అవతల నుంచి ఏం జవాబు లేదు. కానీ మళ్ళీ బాదారు తలుపు. ఎవరది చిరాగ్గా అంది అర్చన. ఈసారి బదుల్లేదు. ఆమె కళ్ళు వింతగా ముడుచుకున్నాయి. అడవి పులి ఆదిత్య కళ్ళ ముందు నిలిచాడు. ఎందుకో ఆమె కళ్ళల్లోకి కాంతి వచ్చింది. మరోసారి తలుపు తట్టిన శబ్దమైంది. ఈసారి తలుపు తీయమన్నట్టు సన్నగా ఓ మగ గొంతు వినిపించింది. ఎవరు ఉద్వేగంగా అంది అర్చన. నేను ఆదిత్యని గొణిగిందా గొంతు. క్షణం ఆలోచించిన అర్చన పెట్టెలోంచి ఓ వస్తువు తెచ్చి వెనగ్గా పెట్టుకొని తలుపు తీసిందే తడువుగా లోపలికి వచ్చి పడ్డారిద్దరు ఆగంతకులు. ఇద్దరు ఆటవికుల్లా ఉన్నారు. ఎవరు మీరు శాంతంగానే అడిగింది అర్చన. జవాబుగా వాళ్ళు నవ్వారు. ఓసారి వాళ్ల మొహాల్లోకి పరిశీలనగా చూసి, మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే మా అన్నయ్య పేరు చెప్పుకొని రానక్కర్లేదు. అర్ధరాత్రుళ్ళు రానక్కర్లేదు. ఎందుకొచ్చారు? ఆమె మొహంలో ఏమాత్రం భయం లాంటిది కనిపించకపోవడంతో మొహాలు చూసుకున్నారు ఆగంతకులు. తొందరగా చెప్పండి, ఎవరు మీరు? వాళ్ల మౌనం చూసి చిరాగ్గా అందామే. మీ అన్నయ్యకి ప్రత్యర్థులం ఇద్దరిలో ఒకడన్నాడు. అలాగా, బావుంది. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నీ కొడుకు కోసం. నా కొడుకు కోసమా? క్షణం తెల్లబోయింది. అవును, నీ కొడుకుని తీసుకురమ్మని మా బాస్ చెప్పాడు. గదిలోకి వెళ్ళబోయారిద్దరూ. ఆగండి, మా అన్నయ్య సంగతి తెలుసుగా బెదిరింపుగా అందామే. వాళ్ళిద్దరూ పెద్దగా నవ్వారు. తెలియకపోవడం ఏమిటి? మా బాస్కి మీ అన్నయ్యకి బద్ధ శత్రుత్వం. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి బాగా తెలుసు. నీ సంగతి తెలిసింది వెంటనే నీ కొడుకుని రప్పించి మీ ఆదిత్య మీద దెబ్బతీయాలని మా బాస్ కోరిక గర్వంగా అన్నాడొకడు. అలాగా, అందుకేనా పిరికిపందల్లా ఆదిత్య పేరుతో లోపలికి రావాలని చూశారు? హేళనగా అంది. అది మా తెలివి. ఆమె పకపక నవ్వింది. ఆ నవ్వుకి బిత్తరపోయారిద్దరూ. ఏమిటా నవ్వు? చిరాగ్గా అన్నాడొకతను. లేకపోతే ఏమిటి? శత్రువు పేరు చెప్పి లోపలికి వచ్చారంటే మీరెంత అసమర్థులో తెలుస్తూనే ఉంది. మీ అసమర్థతని తెలివి అనుకుని గొప్పలు చెప్పుకుంటుంటే నవ్వకేం చెయ్యను? మళ్ళీ నవ్విందామే. అవును, అలాగే నవ్వు. రేపు నీ కొడుకు కోసం ఇంతకింత ఏడవాలి వ్యంగ్యంగా అంటూ లోనికి నడవబోయిన అతనికి అడ్డుగా నిలిచి, మర్యాదగా బయటికి పోండి అందామే. నీ కొడుకుని తీసుకుని మరీ పోతాం. అది మీ తరం కాదు. అది చూద్దు గాని పక్కా విలన్లా నవ్వాడొకడు. ఇంకో 10 నిమిషాల్లో మా అన్నయ్య వస్తాడు. మర్యాదగా వెళ్ళిపోండి గంభీరంగా అంది అర్చన. ఆ మాటతో ఇద్దరి మొహాల్లోనూ రవంత భయం కనిపించింది. కళ్ళతోనే సైగ చేసుకుని ఆమె దగ్గరగా రాబోయారు, ఆమెను పక్కకు లాగాలని. ఆగండి, కాళిలా అరిచింది అర్చన. ఆమె గొంతులోని తీక్షణతకి బిత్తరపోయి చూశారు. వెంటనే తేరుకొని ఆమె మీదికి వెళ్ళబోతూ టక్కునాగిపోయారు. వాళ్ల మొహాల్లో ప్రాణభీతి తొంగి చూసింది. కారణం ఆమె చేతిలో రివాల్వర్. ఎవరు మీరు? ఎవరు పంపారు మిమ్మల్ని? శాంతంగానే అంది అర్చన. వాళ్ళు మాట్లాడలేదు. చూడండి, మీరు ఆటవికులు కాదని నాకు తెలుసు. మిమ్మల్ని ఎవరు పంపారో కూడా ఊహించగలను. కానీ మీ ప్లాన్ నెరవేరదు. ఈ రివాల్వర్ మా అన్నయ్య నాకు ఆత్మరక్షణ కోసం ఇచ్చాడు. దీనికి పని కల్పించకుండా మర్యాదగా వెళ్ళిపోండి. ఇంకెప్పుడు ఇటు కేసు రాకండి. రివాల్వర్ వాళ్ళ కేసి గురిపెట్టే అంది అర్చన. బ్రతుకు జీవుడా అన్నట్టు వాళ్ళిద్దరూ బయటికి పరిగెత్తారు. క్షణాల్లో కనుమరుగైపోయారు. అర్చన తలుపులు మూసుకుని లోపల గడియ వేసుకుంది. రివాల్వర్ యథాప్రకారంగా రివాల్వర్ పెట్టెలో పెట్టేసి మంచం పక్క మీద వాలిపోయింది. ఆమెకి కొత్త బెంగ మొదలైంది. అయితే ఆమె కంటి మీదికి కునుకు మాత్రం రాలేదు. తెల్లవార్లు పక్క మీద దొర్లుతూనే ఉంది. సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ అతి భారంగా తెల్లవారింది. మధ్యాహ్నం వెంకన్న అనుమతితో రాజాగారి బంగళాలోకి వెళ్ళాలి. ఆ ఉద్దేశంతోనే చకచకా పనులు ముగించుకొని 10 పిల్లలిద్దరికీ అన్నాలు పెట్టింది అర్చన. రాత్రి వచ్చిన అజ్ఞాత వ్యక్తుల గురించి వస్తున్న ఆలోచనల్ని పక్కకి నెట్టి చకచక తను భోజనం చేశాననిపించి పిల్లలతో సహా గుట్ట మీద నుంచి కిందికి దిగింది. ఊరు వారంతా ఆమెని కుశల ప్రశ్నలు అడిగారు ఆప్యాయంగా. వారి ఆదరాభిమానాలకి కళ్ళు చెమర్చాయి ఆమెకి. వాళ్ళందరినీ తను కూడా ఆప్యాయంగా పలకరించి బాబుని బుజ్జిని చెరో చేత్తో పట్టుకొని వెంకన్న ఇంటికేసి నడిచింది. వెంకన్న వయోవృద్ధుడవడం చేత మంచంలోనే ఉన్నాడు. నమస్కారం వెంకన్న గారు అంది 2 చేతులు జోడించి. నమస్కారం, రండి కూర్చోండి అన్నాడతను. అయితే క్రితంసారి వచ్చినప్పుడు మాట్లాడినంత ఆప్యాయంగా మాట్లాడలేదతను. ఏదో మర్యాద కన్నట్లు 2 ముక్కలు మాట్లాడాడు. వెంకన్న గారు, రాజాగారింటి తాళాలిస్తారా? ఓసారి చూసి మళ్ళీ జాగ్రత్తగా తాళాలేసి తాళం చెవులు మీకు అప్పగిస్తాను అంది అర్చన. ఎందుకు మీరు ఆ ఇల్లు చూడాలనుకుంటున్నారు? హఠాత్తుగా అన్నాడతను. తుళ్ళిపడింది అర్చన. మళ్ళీ తేరుకొని మా బాబు చూడాలనుకుంటున్నాడు అంది.
బానే ఉంది, కానీ నా దగ్గర తాళం చెవులు లేవు. ఉన్నాయనుకుని మీతో చెప్పాను, కానీ తీరా వెతికితే కనిపించలేదు అన్నాడతను. నిర్ఘాంతపోయింది అర్చన. తనకి తాళాలు ఇవ్వొద్దని బెదిరింపుగా అతనికి ఎవరో చెప్పుంటారని గ్రహించింది. మళ్ళీ 1-2 సార్లు అడిగింది. ఫలితం లేకపోవడంతో నిరాశగా తిరుగుముఖం పట్టింది. అమ్మా, మనింట్లో తాళం చెవులు గుర్తుందిగా, దాంతో తీద్దామా? ఉత్సాహంగా అన్నాడు బాబు. వాడికి దెయ్యాన్ని చూడాలని చాలా కుతూహలంగా ఉంది. రాజావారి బంగళాలో చాలా దెయ్యాలున్నాయని వాడికి బాగా నమ్మకం. అర్చన మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ గుట్టకేసి నడిచింది పిల్లలతో సహా. అర్చన మనసంతా అల్లకల్లోలంగా ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ నిరాశ, నిస్పృహ ఆవరించి ఆమెని కృంగదీస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా రాజాగారి బంగళా చూడ్డానికి అనుమతి లభించనేలేదు. తర్వాత 2-3 సార్లు రాత్రుళ్ళు బయట చప్పుడైంది. తలుపు తట్టారు. ఆదిత్య మనుషులమని, యాదయ్య అని చెప్పి, అయితే వాళ్ళెవ్వరూ అర్ధరాత్రి తలుపు తట్టరని, అలా పిరికితనంగా ముఖాలు చాటేసి పిలవరని ఆమెకు తెలుసు. అయితే వచ్చిందెవరో మాత్రం ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఏది ఏమైనా ఎవరో బాబుని కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తున్నారన్నది మాత్రం నిజం. అందుకే బాబుని, బుజ్జిని ఇల్లు కదలనీయడం లేదు. యాదయ్య తరచూ వచ్చి ఆమెకేదైనా కావాలేమో అని అడిగి బయట పనులు చేసి పెడుతున్నాడు. మేనక, జరాసంద్ 4-5 సార్లు వచ్చి పలకరించి వెళ్తున్నారు. మేనక, అర్చనలు కాస్త దగ్గరయ్యారు. ఒకరి రహస్యాలు ఒకరు చెప్పుకోకపోయినా ఏకవచనంతో సంబోధించుకునేంత చనువు ఏర్పడింది వారి మధ్య. పాండు కూడా తరచూ వచ్చి కొడుకుని చూసి తేనె, నెయ్యి లాంటివి కాయగూరలు తెచ్చిచ్చి వెళ్తున్నాడు. కొడుకు వినకుండా కొండమ్మ దినచర్య అర్చనకు వివరిస్తున్నాడు. అర్చన రోజు చీకటితోనే నిద్రలేవటం, కాలకృత్యాలు ముగించి కోనేటికెళ్ళి స్నానం చేసి నీళ్లు పట్రావడం, పిల్లలిద్దరినీ లేపి వాళ్ల పనులు చూసి తాగడానికి ఏదైనా ఇచ్చి వరండాలో కూర్చోపెట్టి చదివించడం, వాళ్ళు చదువుకుంటూ ఉండగా తన పనులు చేసుకోవడం, 11 గంటలకల్లా భోజనాలు పూర్తి చేసి ట్యూషన్ పిల్లల కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం, వాళ్ళకి చదువు చెప్పి 3 మళ్ళీ పంపేయడం, ఆపై వంట, పిల్లలకి కథలు చెప్పి ఆటలు ఆడించడం, తర్వాత భోజనం, నిద్ర. ఇది ఆమె దినచర్య. ఆ రోజు పొద్దున్నే వీధిలో ముగ్గేసి ఎందుకో తలెత్తి చూసింది అర్చన. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆకాశదీపం వెలగడం లేదు. ఎప్పుడూ లేంది ఎందుకో ఆమెకి రవంత భయం వేసింది. ఆదిత్య ఈ ప్రాంతాల్లో ఉన్నాడన్న నిజం ఆమెకెంతో బలాన్నిచ్చింది. ప్రస్తుతం అతని ప్రాంతాల్లో లేడని ఆకాశదీపం వల్ల అందరికీ తెలిసిపోతుంది. ఈ సమయంలో ఎవరైనా తన మీద దాడి చెయ్యొచ్చు. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. ఉదయం 10 గంటల సమయంలో జరాసంద్కి పాపారావు దగ్గర నుంచి కబురొచ్చింది. అంత క్రితం రోజే అడవి సంపద కొంత మోటార్ ట్రాలీలో పంపడం, ఆ ట్రాలీ చాలా దూరం ప్రయాణించి తెల్లారేసరికి ఓ గుహ దగ్గర ఆగి అందులోని సరుకు అక్కడున్న కొందరు వ్యక్తులకి అప్పగించి తిరుగుముఖం పట్టడం రొటీన్గా జరిగింది. ఇదంతా జరిగేటప్పుడు జరాసంద్ కూడా దగ్గరే ఉన్నాడు. ఆ లైన్ మీద మరో ట్రైన్ లేకపోవడం పాపారావు బిజినెస్కి చాలా ఉపయోగించింది. నేను వస్తాను డియర్ అంది మేనక. రండి అన్నాడు బోలా. ఉత్సాహంగా డ్రెస్ చేసుకుని నీట్గా తయారై భర్తతో పాటు పాపారావు దగ్గరికి వెళ్ళింది మేనక. పాపారావు మొహం సీరియస్గా ఉంది. గుడ్ మార్నింగ్ అంది మేనక మధురంగా నవ్వుతూ. అతను తిరిగి విష్ చేయలేదు. ఏమిటలా ఉన్నారు ఆశ్చర్యంగా అన్నాడు జరాసంద్. నా బ్రతుక్కి గ్రహణం పట్టబోతోంది జరాసంద్ గంభీరంగా అన్నాడతను. మొహాలు చూసుకున్నారు భార్యాభర్తలు. జరిగింది మీకు తెలుసుగా మళ్ళీ పాపారావే అన్నాడు. ఏ విషయం మీరు చెప్పేది అన్నాడు జరాసంద్ ఆతృతగా. అర్చన విషయం. మళ్ళీ ఏం జరిగింది? బంగ్లాకి వెళ్లకుండా ఆపేశాం, కానీ ఇంకా చాలా జరిగాయి. చెప్పండి కూర్చుంటూ అన్నాడు జరాసంద్. మనం అర్జెంటుగా అర్చన కొడుకుని కిడ్నాప్ చెయ్యాలి. లాభం లేదు, మన మనుషుల్ని హడలుగొట్టి పంపిందిగా అర్చన కాస్త విసుగ్గా అన్నాడు జరాసంద్. కానీ తప్పదు, అర్థమయ్యేలా చెప్పండి. మేనక భర్త పక్కన కూర్చుని వాళ్ల మాటలు వినసాగింది. పాలిపోయిన మొహంతో విషయం వివరించాడు పాపారావు. తుళ్ళిపడ్డారు శ్రోతలిద్దరూ. జరాసంద్, ఎలాగైనా మనం ఆ కుర్రబెదవని తీసుకురావాలి. అర్థింపు ఉంది పాపారావు గొంతులో. కానీ ఆ పని నేను చేస్తాను గబాల్న అంది మేనక. మీరా అదోలా చూశాడు పాపారావు. నన్ను తక్కువగా అంచనా వేయకండి పాపారావు గారు. నేను తలుచుకుంటే మబ్బుల్లోని నీళ్లను కూడా రప్పించగలను. అవసరమైతే 10 మందిని చంపగలను కూడా. గర్వంతో ఆమె కళ్ళు తళతళలాడాయి. నిజమే పాపారావు గారు, మేనక చేస్తుంది పని. అదీగాక ఆ అర్చనకి మేనకంటే కాస్త అభిమానం కూడా ఉందని నా నమ్మకం. కానీ ఆ ఆదిత్య భయంగా అన్నాడు పాపారావు. అతని భయం లేదు. ప్రస్తుతం అతని ప్రాంతాల్లోనే లేడు. ఆకాశదీపం వెలగడం లేదు.
ఇదే అదను ఆ కుర్రాన్ని తీసుకురావడానికి ఉత్సాహంగా అంది మేనక. ఆదిత్య వచ్చాక అర్చన విషయం చెప్తే ఇంకేం చెప్తుంది, ఆమెని అడకత్తెరలో బిగించేస్తాంగా నవ్వింది మేనక. అర్థం కానట్లు చూశాడు పాపారావు. బాబుని కిడ్నాప్ చేయగానే ఆమెకి లెటర్ రాస్తాం అందామే కులాసాగా. ఏమని? ఈ విషయాలేవైనా ఆదిత్యకు చెప్తే బాబు ప్రాణాలతో ఉండడని. పాపారావు కళ్ళు తళుక్కుమన్నాయి. వెరీ గుడ్ ఐడియా. మీరివాళ్లే వెళ్ళండి, సాయంత్రానికల్లా ఆ కుర్రాడిని తీసుకురావాలి అన్నాడు ఉత్సాహంగా. అలాగే, కానీ చెప్పండి కాస్త ముందుకు వంగి అడిగాడు తన ఆదుర్దాగా. ఇది చాలా రిస్క్తో కూడిన పని. నిజమే, అందుకే నాకు ఫలితం కూడా భారీ ఎత్తున ఉండాలి. అంటే ఏముంది, బాబుని మీకు అప్పగించిన వెంటనే నాకు 2,00,000 రూపాయలు అప్పగించాలి నిర్మోహమాటంగా అందామే. ఇట్ ఈస్ టూ మచ్. ఏది, వాడిని కిడ్నాప్ చేయడమా, మిమ్మల్ని ప్రతిఫలం అడగడమా? దిక్కు మొక్కు లేని ఓ పసివాడి ఖరీదు 2,00,000? దిక్కు మొక్కు లేకపోవడం ఏమిటి? సాహస యువతి అయిన తల్లి, అడవి పులిగా లోకాన్నంతటినీ హడలగొట్టిన మేనమామ అతని అండగా ఉంటే అతను దిక్కులేని వాడెలా అవుతాడు? 50,000 ఇస్తాను బేరం మొదలెట్టాడు పాపారావు. లాభం లేదు, మీరంతగా అడుగుతున్నారు కాబట్టి 1,00,000 ఇవ్వండి, అది పనయ్యాక. ఇంకా మాట్లాడేదేం లేదన్నట్లు లేచి నిల్చుంది మేనక. సరే, ఇవాళే పనయ్యేలా చూడండి అన్నాడు పాపారావు. అలాగే అంటూ లేచిందామే. జరాసంద్ కూడా లేచాడు స్టేషన్కి వెళ్లాలని హడావుడి పడిపోతూ. భర్త స్టేషన్కి వెళ్ళాక గుట్ట మీదికి బయలుదేరింది మేనక. ఆమె మొహంలో రకరకాల భావాలు తొంగి చూస్తున్నాయి. గుట్ట దారి ఆమెకిప్పుడు చాలా తేలిగ్గా ఉంది. మొదట్లో ఎక్కడం కాస్త కష్టం అనిపించింది. మేనకని అంత దూరం నుంచి చూసిన అర్చన ఆమెకు ఎదురొచ్చి ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్ళింది. బాబు బుజ్జి వేప చెట్టు కింద ఆడుకుంటున్నారు. ఇంకా నీ స్టూడెంట్స్ రాలేదేం? సంభాషణకి నాందీగా అంది మేనక. ఇవాళ లీవ్ నవ్వింది అర్చన. ఏం? ఇటీవల నా మనసు బాగాలేదు, అందుకే ఈరోజు రావద్దని నిన్నే చెప్పేశాను. ఏమైందక్క? ఆప్యాయంగా అడిగిందామే. అర్చన మాట్లాడలేదు. అక్క, మళ్ళీ మేనకే అంది. ఏమిటన్నట్లు చూసింది అర్చన. నీకిక్కడ ఒంటరిగా ఉండడానికి భయం వేయడం లేదు? దూరంగా కనిపించే చెట్టడవిలోకి చూస్తూ అందామే. భయమెందుకు? ఎంతైనా ఆడదానివి కదా. చెప్పానుగా, నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు. అదీగాక మా అన్నయ్య ఉండగా నాకు పూర్తిగా రక్షణ. గంభీరంగా అంది అర్చన. నిజమేననుకో, కానీ అనుక్షణం నిన్నంటి పెట్టుకుని ఉండడు కదా అతను. అయినా నాకేం భయం లేదు. కానీ ఆ ఆదిత్య. మేనక, నిన్ను పాపారావు పంపాడా? ఆమె మాట పూర్తి కాకుండానే అంది అర్చన. చచ, అదేం కాదు, కంగారు పడిపోయిందామె. అర్చన నవ్వింది. చూడు మేనక, నువ్వు నన్ను అక్క అంటూ వరుస కలిపి పిలిచావు. అందుకే నేను మాట చెప్పాలనుకుంటున్నాను, వింటావా అంది మెల్లగా. ఏమిటక్క అది? పాపారావుకి మీ దంపతులిద్దరూ సహాయం చేస్తున్నారు కదూ? ఏ విధంగా? మునుపు బాబాయి చేసిన విధంగా. ఆమె మాట్లాడలేదు, తలదించుకొని కూర్చుంది. చూడు మేనక, బాబాయ్ పెద్దవారు. ఏనాడో వీళ్ళు పన్నిన వలలో చిక్కుకుని ఎన్నో దారుణాలు చేశారు. ఫలితంగా చివరి రోజుల్లో కావాలన్నా మంచి మార్గంలోకి వెళ్ళలేక అన్యాయపు చావు తెచ్చిపెట్టుకున్నారు. జరాసంద్ గారు యువకులు, మంచి మర్యాద ఉన్నవారు, తెలివితేటలు కూడా పుష్కలంగా ఉన్నాయని అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి పాపారావు లాంటి వాడి చేతిలో కీలుబొమ్మలా అయి ప్రభుత్వం దృష్టిలో దోషిగా నిలవకూడదని నా కోరిక. నువ్వు సాటి ఆడదానివి, నీకు చెప్తే అర్థమవుతుంది. అందుకే ఇంతగా చెప్తున్నాను. నా మాట విని ఈ ప్రాంతాలు వదిలి దూరంగా వెళ్ళిపోండి కాస్త ఉద్వేగంగా అంది అర్చన. మేనక ఆమె కేసి పరిశీలనగా చూసింది. భర్త ఉద్యోగాన్ని బట్టి నేను తప్పనిసరిగా ఇక్కడుంటున్నాను. మరి ఎవరూ లేకుండా ఈ గుట్ట మీద ఒంటరిగా నువ్వెందుకుంటున్నట్టు అంది గంభీరంగా. గతుక్కుమన్నట్టు చూసింది అర్చన. నీకున్నట్టే నాకు కొన్ని బలహీనతలున్నాయక్క. ఈ వయసులోనే 4 రాళ్లు వేసుకోకపోతే వార్ధక్యం వచ్చాక కుదురుతుందా? నవ్వుతూ అంది మేనక. అంటే డబ్బు కోసం ఎలాంటి పనైనా చేస్తావా? పదురుగా ఉంది అర్చన గొంతు. ఆమె భావం అర్థమైన మేనక భారంగా నిట్టూర్చి, ఏమిటో అక్క, చిన్నతనం నుంచి నేను విచ్చలవిడిగానే పెరిగాను. ఎంతోమంది మగాళ్ళని నా కాళ్ల కింద కుక్కల్లా చూశాను. అఫ్కోర్స్ జరాసంద్కి నేనంటే ప్రేమే. కానీ ఇంకేం మాట్లాడకు ప్లీజ్. పాపారావు నీ విషయంలో గెలుపొందాడని అర్థమవుతోంది నీ మాటలు వింటుంటే. నా మొహం ఏం గెలుపో ఏమో, నేనెంత కవ్వించినా అతను ఎందుకో నన్ను చూడగానే కంగారు పడిపోతున్నాడు. ఓ మాట చెప్పనా? గొంతు తగ్గించినట్లు అల్లరిగా అందామే. ఏమిటి? అతనికి నువ్వంటే చాలా ఇష్టం. చిచి, కంపరంగా అంది అర్చన. అది కాదక్క, ఆ పాపారావు. మేనక, దయచేసి నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. ఇంకా ఇలాగే మాట్లాడి నీ మీద నాకున్న కొద్దిపాటి అభిమానాన్ని కూడా లేకుండా చెయ్యకు ప్లీజ్.
అర్చన గొంతొణికింది. మేనక మీద రవంత అసహ్య భావం చోటు చేసుకుందామె మనసులో. మరోసారి అర్చన కళ్ళలోకి సూటిగా చూసింది మేనక. ఒండు కాఫీ తెస్తానంటూ వంటింట్లోకెళ్ళింది అర్చన. ఆమెను అనుసరించింది మేనక. పౌడర్ మిల్క్తో కాఫీ కల్పించింది అర్చన. తను తాగుతూ, అసలు విషయం చెప్పు, ఏమిటిలా వచ్చావు? జరాసంద్ గారు డ్యూటీకి వెళ్ళిపోయారా? తన మాటలకి మేనక నొచ్చుకుందేమో అనుకున్న అర్చన నవ్వుతూ అడిగింది. నిన్ను చూడాలనిపించొచ్చేశాను, నవ్వింది ఆమె కూడా. మరి కాసేపు ఏదేదో మాట్లాడుకున్నారిద్దరు. వారి మాటల్లో ఆటవిక్కుల్లా వచ్చిన ఇద్దరు వ్యక్తుల గురించి కూడా వచ్చింది. మేనక భయం నటించింది. అయితే అర్చన చాలా తేలిగ్గా, వాళ్లే కాదు, వాళ్ళని పుట్టించిన దేవుడు దిగొచ్చినా నన్నేం చేయలేడు, నా నుంచి నా బాబుని తీసుకెళ్లను లేరు అంది. అర్చన కేసి అభినందనపూర్వకంగా చూసింది మేనక. యు ఆర్ గ్రేట్ అక్క, నీలాంటి వాళ్ళంటే నాకు చాలా చాలా ఇష్టం. అర్చనని చుట్టేసి ఆమె చెంప మీద అల్లరిగా ముద్దు పెడుతూ అంది. చెచ, చిన్నపిల్లల సిగ్గుపడిపోయింది అర్చన. కెంపులైన ఆమె చెంపల్ని మరింత తన్మయత్వంతో చూసింది మేనక. అక్క, ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా అంది మరి కాస్త దూరంగా జరిగి కూర్చుంటూ. నేనెప్పుడూ నిజమే చెప్తాను, నీలా కాదు, నవ్వింది అర్చన. అయితే ఇది చెప్పు, బాబు తండ్రి. తుళ్ళిపడింది అర్చన. మొహం సీరియస్గా అయిపోయింది. ఆమె మొహం చూసి ఆగి తర్వాత, బాబు తండ్రి నిజంగా చచ్చిపోయాడా అంది సూటిగా. ఏం ప్రశ్న అది? నన్ను చూస్తే తెలియడం లేదా? చిరాగ్గా అంది అర్చన. మనిషి వేషాన్ని బట్టి ఏదీ నిర్ణయించలేమక్క. నీ ప్రవర్తన నాకు చాలా అనుమానంగా ఉంది. నిజం చెప్పు, బావగారు బతికే ఉన్నారు కదూ? వంచిన అర్చన తల సున్నితంగా పైకెత్తుతూ అంది మేనక. ఆమె కళ్ళ నుంచి నీళ్లు ముత్యాల్లా రాలి ఒళ్ళో పడుతున్నాయి. అక్క, బావగారు చచ్చిపోయారు మేనక. ఆమె గొంతు వణికింది. ఎలా పోయారు? ఐ మీన్, ఏం సుస్థి చేసింది? ఆమె ముఖంలోని భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ అంది మేనక. గబాలను లేచి 2 చేతుల్లో ముఖాన్ని దాచుకొని, ప్లీజ్ మేనక, నన్నేం అడగొద్దు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది అర్చన. గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంటూ నిర్ఘాంతపోయింది మేనక. ఆంటీ, అమ్మేది అంటూ వచ్చాడు బాబు. నిర్ఘాంతపోయిన మేనక తలుపు తడుతూ, అక్క, నేనెవరనుకున్నావు అంది. అయినా తలుపు తెరుచుకోలేదు. బాబు, మనం ఊళ్ళోకి వెళ్దామా కాస్త బిగ్గరగా అంది మేనక. ఓ, అమ్మనడిగి ఉత్సాహంగా అన్నాడు వాడు. అమ్మను అడగక్కర్లేదు, రా, ఎంచక్క రాజు బంగళా అది చూపిస్తాను, మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి దింపుతాను. ఏం? అలాగే అన్నాడు. వాడికి రాజాగారి భవంతి అనగానే మరింత ఉత్సాహం వచ్చింది. అప్పుడే గబాల్న తలుపులు తెరుచుకున్నాయి. అర్చన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సారీ అక్క, నీ మనసు నొప్పించాను. నువ్వు తలుపు తీస్తావని బాబుని తీసుకెళ్తాను అన్నాను, కానీ వాణ్ణి తీసుకెళ్ళడానికి మళ్ళీ వస్తాను వీలు చూసుకొని అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మేనక. అర్చన మళ్ళీ పిలుద్దామనుకుంది కానీ ఎందుకో మళ్ళీ ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ఆ రాత్రి 10 గంటలకి తలుపులన్నీ వేసుకుని పిల్లలకి కథలు చెప్తున్న అర్చన తుళ్ళిపడింది అడుగుల చప్పుడు విని. మెల్లగా తలుపు తట్టారెవరో. ఎవరు అందామె లేవకుండానే. నేనమ్మా, అది యాదయ్య గొంతు. గబాల లేచి కిటికీలోంచి చూసింది అర్చన. నిజంగా అతను యాదయ్యే. ఓ కంగలో తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తీసింది. ఏమిటి యాదయ్య, ఇలాంటి టైంలో వచ్చావు అంది ఆదుర్దాగా. ఘోరం జరిగిపోయిందమ్మా, గద్గద స్వరంతో అన్నాడు యాదయ్య. అర్చన కంగారు పడిపోయింది. ఏం జరిగింది యాదయ్య అంది ఆతృతగా. కొండమ్మ చచ్చిపోయిందమ్మా. ఏమిటి? తుళ్ళిపడిందామె. అవును, అర్చనమ్మ ఓ రాత్రివేళ పాపారావు గారింటికి వెళ్ళొచ్చిందట. వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉందట. ఇటీవల భార్యాభర్తల మధ్య సఖ్యత ఉన్నట్టు లేదు. పొద్దున్నంతా ఏదో దిగులా ఉందట. ఈరోజు సాయంత్రం కూతుర్ని భర్తకు అప్పగించి గుళ్ళోకని వెళ్ళి మరి రాలేదట. ఇంతకుముందు రావి చెట్టు కింద బావిలో ఆమె శవాన్ని చూశారెవరో. ఊరంతా గందరగోళంగా ఉంది. బుజ్జిగాడిని తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు యాదయ్య. ఆమె మనసంతా చేదుగా అయిపోయింది. బుజ్జిని లేపి యాదయ్యకు అప్పగించి రేపు నేనొస్తాను అని పంపేసింది. అన్నట్లే మర్నాడు వెళ్ళింది పాండు ఇంటికి. జనం ఇంటి చుట్టూ మూగారు. తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. పాండు నెత్తిన చేతులు పెట్టుకొని శవం పక్కన కూర్చున్నాడు. పసిపిల్లని ఎవరో ఎత్తుకున్నారు. జరాసంద్ స్టేషన్కి ఎవరినో పంపి భార్యతో సహా వచ్చాడు. ఏడుపులు, ఓదార్పులు, పరామర్శలు, పలకరింపులు అయ్యాక కొండమ్మ శవం ఆ ఊరి శ్మశానం కేసి సాగింది. అర్చన, మేనక కలిసి బుజ్జికి పాపకి స్నానం చేయించి ఇన్ని పాలు పట్టారు. ఊరికేదో సరి పట్టుకుంది అనుకున్నారు కొందరు వృద్ధులు. ఎవరి సాధక బాధకాలతో నిమిత్తం లేనట్లు కాలం పరుగు పెడుతూనే ఉంది. నెల్లాళ్ళు
భారంగా దొర్లాయి. పాపని ఎవరో బంధువులు తీసుకెళ్లారు. బుజ్జి మాత్రం ఎప్పట్లా అర్చన దగ్గరే ఉండిపోయాడు. ఈ నెల్లాళ్లలో 4-5 సార్లు వచ్చింది మేనక గుట్ట మీదికి. ఆమె మాటల్లో బాబుని తీసుకెళ్తాను అన్న తపరని గుర్తించింది అర్చన. జరాసంద్, మేనక కూడా పాపారావు పనిన వల్లో చిక్కుకున్నారని, అడవి సంపదని అమ్మి సొమ్ము చేసుకుంటున్న పాపారావు రాబడిలో వాళ్లకి వాటా ఉందని ఊహించిందామె. అందుకే ఎన్నిసార్లు అడిగినా, ఎంత బ్రతిమాలినా బాబుని మాత్రం ఆమెతో కిందికి పంపలేదు. ఈ నెల్లాళ్ళు ఆకాశదీపం వెలగలేదు. ఆదిత్య పరిసరాల్లో లేడని గ్రహించిన కొందరు ఆటవికుల వేషంలో వచ్చారామె దగ్గరికి. బాబు కోసమో మరో ఉద్దేశంతోనో అయినా ఆమె బెదర్లేదు. బాబుని వారి కంట పడనీయలేదు. ఇటీవల పిల్లల్ని పొద్దుగూకాక వరండా కదలనివ్వడం లేదు కూడా. అంత క్రితం రోజున కూడా జమాజట్టిల్లాంటి 2 వ్యక్తులొచ్చి బయట ఆడుకుంటున్న పిల్లల దగ్గరకొచ్చి వాళ్ళిద్దరిలో ఎవరు బాబో తెలియక క్షణం తటపటాయించారు. ఆ తటపటాయింపే బాబుని వాళ్ళ బారి నుంచి రక్షించింది. వాళ్ళు పిల్లల్ని ఏదో అడగాలనుకుంటుండగానే అర్చన వచ్చేసింది అక్కడికి. అంతే, క్షణాల్లో మాయమయ్యారిద్దరూ. అర్చనలో దిగులు ఎక్కువైంది. వీణ్ణి ఇక్కడికి తీసుకురాకుండా ఉంటే బాగుండేదా అని తనను తానే ఎన్నోసార్లు ప్రశ్నించుకుంది. ప్రస్తుతం ఆమెకి ఆత్మీయుడు యాదయ్య మాత్రమే. యాదయ్య కూడా పాపారావు మనిషే అని, ఒకప్పుడు యయాతితో పాటు అతను అడవి సంపదను దొంగతనంగా తరలించడానికి సాయపడేవాడని ఆమెకు తెలుసు. ప్రస్తుతం జరాసంద్ అతన్ని దగ్గరికి చేరనివ్వడం లేదని తెలుసు. అయినా ఆమెకి యాదయ్య దుర్మార్గుడిగా కనిపించడం లేదు. ఆమె మేలు కోరే ఆత్మీయుడిలా కనిపిస్తున్నాడు. ఏ మాత్రం వీలున్నా అతను గుట్ట మీదకొచ్చి ఆమెను పలకరిస్తున్నాడు. బాబుతో కబులు చెప్పి నవ్విస్తున్నాడు. పట్నం నుంచి కావలసిన సరుకులు తెచ్చిపెడుతున్నాడు. అంతేకాదు, అప్పుడప్పుడు వచ్చి బాబు గురించి జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు కూడా. కానీ విషయం మాత్రం చెప్పడం లేదు. ఆ రోజు కూడా స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లకుండానే ఎండన పడి గుట్ట మీదికెళ్ళాడు యాదయ్య. అతని మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏమిటి యాదయ్య, ఇంత ఎండన పడొచ్చావు అంది అర్చన అతనికి చల్లని మంచినీళ్ళు అందిస్తూ. క్షణం మాట్లాడలేదతను. ఆమె కూడా రెట్టించలేదు. ట్యూషన్ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది. మరో అరగంటకి ట్యూషన్ పిల్లలంతా పొలోమంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పు యాదయ్య, ఏం జరిగింది? అతనేదో చెప్పాలనుకుంటున్నాడని గ్రహించి అర్చన వచ్చి అతని దగ్గర కూర్చుంటూ అంది. నువ్వు మరి కాస్త జాగ్రత్తగా ఉండాలి అర్చనమ్మ అన్నాడతను మెల్లగా. ఏ విషయంలో? బాబు విషయంలో. మళ్ళీ ఏమైంది? కంగారుగా అందామే. ఇవాళ సాయంత్రం జరాసంద్, మేనకమ్మ ఇద్దరూ ఇక్కడికి రాబోతున్నారు. అది కొత్తేముంది, తరచూ వస్తూనే ఉన్నారుగా. ఈసారి కొత్త ప్లాన్తో వస్తున్నారు. అర్థమయ్యేలా చెప్పు యాదయ్య. బాబుని తీసుకురమ్మని ఆ పాపారావు గట్టిగా చెప్పాడు. ఇవాళ ఎలాగైనా తీసుకొస్తానని ఆ మేనకమ్మ వాగ్దానం చేసింది. ఇప్పుడు కుదరకపోతే రేపు స్కూల్ అయిపోయే వేళ కర్కోటకుళ్లాంటి ఆటవికుల్ని పంపి తలుపులు పగలగొట్టైనా బాబుని తీసుకెళ్తారట. పాపారావు, మేనక మాట్లాడుకుంటుంటే నా చెవులతో నేను విన్నాను ఆదుర్దాగా చెప్పాడు యాదయ్య. అర్చన మొహం నల్లబడింది. నాకు కాస్త తోడుంటావా యాదయ్య అంది వేడుకోలుగా. డ్యూటీ ఎలాగమ్మా? అదీగాక వాళ్ళ విషయాలు మీకు చెప్తున్నట్లు ఎవరికీ తెలియదు. నేను ఇంకా వాళ్ల మనిషి అనుకుంటున్నారు. అందుకే నా నోరు కట్టేయడం కోసం అడపాదడపా ఇంత డబ్బు పడేస్తున్నారు. మరేం చేద్దాం? మీరు ఊళ్ళోకి వచ్చేస్తే లాభం లేదు. ఇక్కడైతే అన్నయ్య వస్తాడన్న భయమన్నా ఉంటుంది వాళ్ళకి. అక్కడైతే వాళ్ళకి అడ్డే ఉండదు భారంగా అందామే. అది నిజమే నీరసంగా అన్నాడతను. ఆటవికులకి అడవి పులులంటే భయం లేదా? ఏదో ఆలోచిస్తూ అంది అర్చన. ఎందుకు లేదు, భయంతో పాటు భక్తి కూడా ఉంది. మరి ఆటవికులు ఎందుకు నా జోలికి వస్తున్నారు? 1, ఆదిత్య ఈ ప్రాంతాల్లో లేడన్న ధైర్యం కావచ్చు. 2, వాళ్ళు అడవి సంపద తెచ్చి పాపారావుకి ఇచ్చే అతని మనుషులు కావచ్చు. ఏది ఏమైనా నీ జాగ్రత్తలో నువ్వు ఉండమ్మా. ఎంత బాదినా తలుపులు తీయొద్దు. 2-3 రోజులు స్కూలుకు సెలవియ్యి. తర్వాత సంగతి ఆలోచిద్దాం. కానీ ఆ స్కూల్ అయినా లేకపోతే మరీ బోర్గా ఉంది యాదయ్య దిగులుగా అందామే. నిజమేనమ్మా, కానీ పిల్లల్ని ఇక్కడికి పంపడానికి పెద్దలు భయపడుతున్నారు కూడా. భయపడుతున్నారా? ఎందుకు? ఆశ్చర్యంగా అందామే. అన్నట్లు నీకు తెలియదు కదూ, బాబుగారు, అదే యయాతి బాబుగారు దెయ్యమై రాజాగారి బంగళాలో తిరుగుతున్నారని జనం చెప్పుకుంటున్నారు. కొన్నాళ్ళు పిల్లల్ని అడవికి కూడా పంపకూడదని నిర్ణయించుకున్నారు అన్నాడు. నిర్ఘాంతపోయిందామే. ఈ పల్లె ప్రజలు ఎంత మూర్ఖులు అంది అప్రయత్నంగా. ఏమోనమ్మా, అదంతా ఎందుకు గాని మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. రేపు వచ్చినప్పుడు పిల్లలకి 4 రోజుల పాటు రావద్దని చెప్పేయి. బాబుని
వాళ్ళని కూడా బయటికెళ్ళనివ్వొద్దు. ఏ క్షణాన్నైనా ఆటవికులు వచ్చి బాబుని ఎత్తుకుపోవచ్చు అంటూ లేచాడు యాదయ్య. అతను వెళ్ళాక దీర్ఘాలోచనలో పడిందామె. ఆమె అలా ఆలోచిస్తుండగానే హడావిడిగా వచ్చింది మేనక. వస్తూనే అర్చనని కుదుపుతూ, అక్క, ఈ సంగతి విన్నావా అంది. వింటాను, జరాసందేడి సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అంది అర్చన. ఆయన రాలేదు. అదేమిటి, ఇద్దరూ కలిసి వద్దామనుకున్నారుగా? అరే, ఈ సంగతి నీకెలా తెలిసింది? విపరీతంగా ఆశ్చర్యపోయిందామె. కలొచ్చింది. భలే దానివి, నిజమేనక్క, ఇద్దరం వద్దాము అనుకున్నాం, కానీ బయలుదేరుతుంటే నువ్వెళ్ళిరా అనేశారాయన. ఆమెకెదురుగా కూర్చుంటూ అంది మేనక. సరే, విషయం చెప్పు నవ్వుతూ అందామె. మేనక మొహంలో నీలీడలు ఆక్రమించాయి. ఈ వార్త నీకు షాక్ కలిగిస్తుందక్కా అంది మెల్లగా. అర్థం కానట్లు చూసింది అర్చన. మీ అన్నయ్య క్షణం ఆగింది మేనక. వచ్చాడా ఆతృతగా అందామె. మరి ఆదిత్యని ఎవరో కాల్చి చంపేశారట. ఏమిటి? గబాల లేచింది అర్చన. అవునక్క, డబ్బు కోసం ప్రాణాలకు తెగించిన ఓ ఎస్ఐ అతన్ని అనుసరిస్తూ కాల్చేశాట. అర్చన మొహం వెలవెలపోయింది. లోకంలో ఉన్న దుఃఖం, దిగులు అంతా ఆమె మొహంలోనే ఉన్నాయా అనిపించేలా ఉందామె మొహం. అక్క, కంగారుగా పిలిచింది మేనక. ఇది నిజమేనంటావా మేనక? తేరుకుని దీనంగా అంది. నిజమనే అంటున్నారంతా. భగవంతుడా అంటూ మోకాళ్లలో తలదాచుకుని బావురు మందామె. ఆమెని పొదివి పట్టుకుని ఓదార్చింది మేనక. అక్క, మీ అన్నయ్య అంటే నీకు అఫెక్షన్ ఉండొచ్చు, కానీ అతను చాలా నేరాలు చేశాడు. ఇవాళ కాకపోతే రేపైనా శిక్ష అనుభవించాల్సిందే. అతని గురించి దిగులు పడ్డం మానేయ్ అంది. ఎలా మానుకుంటాను మేనక? అతని మీద కొండంత ఆశతో ఇక్కడికి వచ్చాను. ధైర్య సాహసాలతో ఈ గుట్ట మీద నివసిస్తున్నాను. అతను నాకు కొండంత అండగా ఉంటాడని ఎన్నో కలలు కన్నాను. కానీ నా కలలన్నీ కల్లలయ్యాయి, ఆశలన్నీ అడియాసలయ్యాయి. నేనింకా ఇక్కడుండడంలో అర్థం లేదు కృంగిపోతూ అంది అర్చన. మీ ఊరెళ్ళిపోతావా? వెళ్ళకేం చెయ్యను. అతను చచ్చిపోయాడని ఖచ్చితంగా తెలియదుగా? అవును, భగవంతుడి దయ వల్ల అతను క్షేమంగా ఉన్నాడని తెలిస్తే. అర్చన గొంతు వణికింది. ధైర్య సాహసాలకి మారుపేర్లా ఉండే అర్చన అంత బేలగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది మేనకకి. పోనీ ఓ పంచేస్తే అంది ఏదో ఆలోచిస్తూ. ఏమిటి? ఆదిత్య స్థావరం నీకు తెలుసు కదూ? తుళ్ళి పడిందామె. నాకేం తెలుసు అంది కంగారు అణుచుకుంటూ. అదేమిటి, అతని అండ కోరి వచ్చావు. నిన్ను తరచూ అతను కలుస్తాడని కూడా విన్నాను. నీ మీద అత్యాచారం చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని నువ్వు అతనికి చెప్పావు. అలాంటప్పుడు హఠాత్తుగా నీకేదైనా అవసరమైతే అతనికి మెసేజ్ పంపడానికైనా నీకు అతని స్థావరం గురించి చెప్పుండాలి. సారీ, అవేం నాకు తెలియదు. ఆకాశదీపం వెలుగుతుందంటే అన్నయ్య పిలుపు కంటే దూరంలో ఉన్నాడన్నమాట. కానీ ఆకాశదీపం ప్రస్తుతం వెలగడం లేదు. బహుశా నువ్వు చెప్పినట్లు అతను ఎవరైనా. ఆమె గొంతు గరగరలాడింది. మరో 2-3 సార్లు ఆదిత్య గురించి అడిగి మరి కాసేపు ధైర్యం చెప్పి లేచిందామె. అర్చన కూడా లేచింది. ఆంటీ అంటూ వచ్చాడు బాబు. ఏరా, ఆటలయ్యాయా నవ్వుతూ అంది మేనక. ఆంటీ, ఓ సంగతి అడుగుతాను, చెప్తావా? తల్లికి వినిపించకూడదన్నట్లు రహస్యంగా అన్నాడు బాబు. ఏమిట్రా నవ్వుతూ అందామె. తాతయ్య దెయ్యమయ్యాడా? తుళ్ళిపడింది మేనక. ఎవరన్నారు అంది ఆశ్చర్యంగా. యాదయ్య తాత. యాదయ్యని కూడా తాత అనే అంటున్నాడు బాబు. మేనక మొహం అదోలా అయిపోయింది. నా మొహం దెయ్యాలు లేవు, భూతాలు లేవు, వట్టి పుకార్లు. అది సరే, మా ఇంటికొస్తావా? నీకు బోలెడు బొమ్మలిస్తాను అంది వాడిని ఊరిస్తూ. ఓ, మా అమ్మ పంపిస్తే నేను బుజ్జి ఇద్దరం వస్తాం ఉత్సాహంగా అన్నాడు బాబు. అర్చన మొహం సీరియస్గా అయిపోయింది. బాబు, నువ్వు లోపలికెళ్ళు అంది గంభీరంగా. వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేనక వెళ్ళిపోయింది. యాదయ్య చెప్పింది నిజం. మేనక బాబుని వదిలేలా లేదు. అసలు ఇంకా తనిక్కడ ఉండడం అనవసరం అనుకుంది. బాబు, మీరెవరూ బయటికి రాకూడదు, ఇక్కడ పులి తిరుగుతోందట. యాదయ్య చెప్పిన ఆటవికుడిని దృష్టిలో ఉంచుకుని అందామే. అలాగే, నువ్వు వెళ్ళకు భయంగా అన్నాడు బాబు. సాయంత్రం 4 గంటలైంది. ట్యూషన్కి వచ్చిన పిల్లలందరినీ 3 పంపేసింది. 4 రోజులు రావద్దని చెప్పింది. చీకటి పడకుండానే ఓ బిందెడు నీళ్లు తేవాలని పిల్లలిద్దరినీ లోపల కూర్చోబెట్టి బిందె తీసుకుని కోనేటికేసి నడిచింది. కోనేటి చుట్టూ ఉన్న చెట్ల మీద కోతులు అటు ఇటు గెంతుతూ చెట్లను ఊపేస్తున్నాయి. మెట్ల మీదుగా కిందికి దిగి బిందె నీళ్లు ముంచుకొని క్షణం అలా కూర్చుండిపోయింది. ఆదిత్య చావు వార్త ఆమెకి గొడ్డలు పెట్టయింది. ఆదిత్య ఉంటేనే తన మీద దాడి చెయ్యాలని చూస్తున్నారు. అలాంటిది అతను చనిపోయాడని తెలిస్తే తమని బతకనిస్తారా అన్న భీతి ఆమె నరనరాన్ని వణికింపజేస్తోంది. అలా ప్రధ్యానంగా కూర్చున్న అర్చన
వెనకేదో చప్పుడవడంతో తుళ్ళిపడి తిరిగి చూసింది. అంతే, ఆమె గుండె జల్లుమంది. యాదయ్య మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి. మొహం పాలిపోయింది. కారణం, పై మెట్టు మీద ఒక బలాఢ్యుడైన ఆటవికుడు ఆమెనే పరిశీలనగా చూస్తూ నిల్చుని ఉన్నాడు. చెయ్యెత్తు మనిషి, నల్లని ఛాయ, ఎర్రని కళ్ళు, గుప్పెడు మీసం, ఒత్తైన జుట్టు, చేతిలో పదునైన బల్లెం. ఒక్క మాటలో చెప్పాలంటే హఠాత్తుగా చూస్తే ఎవరైనా సరే దడుచుకోవాల్సిందే. కాస్త తేరుకున్న అర్చన గబాల్న లేచి తలదించుకొని చకచక బిందెతో సహా గట్టు మీదకెళ్ళింది. ఆగో, మెల్లగానే అన్న అతని గొంతు కంగుమంది. క్షణం ఆగిందామె. అర్చనంటే నువ్వేనా? ఆమెనే సూటిగా చూస్తూ అన్నాడతను. ఆమె అవునన్నట్లు తలూపింది. ఎంత తొందరగా ఇంట్లోకెళ్ళి తలుపులు మూసుకుందామా అనుకుందామే. ఈ గుట్ట మీదకి ఎందుకొచ్చావు అన్నాడతను. రావాలనిపించింది, వచ్చాను. ఈ ప్రదేశం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? తెలుసు, కానీ నాకేం భయం లేదు, నిర్లక్ష్యంగా అంది అర్చన. ఏమిటో అంత ధైర్యం? కాస్త వ్యంగ్యంగా అన్నాడతను. ఆమె ఓసారి అతని కేసి సూటిగా చూసి, ఆదిత్య మా అన్నయ్య. అతని అండ నాకుండగా నా మీద ఈగ కూడా వాల్లేదు. ఆదిత్య చనిపోయాడని విన్నా తనంతాను రక్షించుకోవడం కోసం బింకంగా అంది. ఆదిత్య వాడెవడు? కళ్ళు చిట్లించి అదోలా అడిగాడతను. కాస్త మర్యాదగా మాట్లాడు, నువ్వు ఈ ప్రాంతానికి కొత్తలా ఉన్నావు. ఆదిత్య అడవి పులిగా పేరుపడ్డ అడవి రారాజు. అతని పేరు చెప్తే సింహాలు కూడా తలవంచాల్సిందే, దర్పంగా అంది అర్చన అతన్ని తప్పించుకుంటూ. ఆగు అన్నాడతను. ఆమె ఆగలేదు. గబాల్న వెళ్ళి అడ్డుగా నిలిచి, ఆదిత్యని నువ్వెప్పుడైనా చూశావా? అంతగా పొగుడుతున్నావు అన్నాడతను. అతను మా స్వంత అన్నయ్య, అలాంటప్పుడు అతన్ని చూడకుండా ఉంటానా? అదీగాక అతనంటే నాకు ప్రాణం. థ్యాంక్స్ అన్నాడతను చిన్నగా నవ్వుతూ. మధ్య నీకు ఎందుకు థ్యాంక్స్? ఆ అడవు పులి ఆదిత్యని నేనే కనుక. బిగుసుకుపోయింది అర్చన. కంగారుగా ఉందా? నవ్వుతూనే అన్నాడతను. అబద్ధం. అతని ఈ ప్రాంతాల్లో ఉంటే ఆకాశదీపం వెలుగుతుంది, తడబడుతూనే అందామే. ఓసారి అటు చూడు, నవ్వుతూనే ఆకాశదీపం కేసి చూపిస్తూ అన్నాడు. ఆమె అప్రయత్నంగా పైకి చూసింది. ఆకాశదీపం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఇంకా నమ్మకం కుదరడం లేదా? ఆమె మొహంలోని అనుమానపు ఛాయల్ని గుర్తించిన ఆటవికుడు అన్నాడు. అది కాదు, మీరొక ఆటవికుళ్ళా? ఓహ్ అదా, నేను వేసే వేషాల్లో ఇది ఒకటి, నవ్వాడతను. మౌనంగా ఉండిపోయిందామె. అతని మొహం మళ్ళీ గంభీరంగా అయిపోయింది. ఎవరు నువ్వు అన్నాడు తీక్షణంగా. అర్చనని. అది తెలుసు, కానీ నేను అన్ననని చెప్పుకొని జనాన్ని ఎందుకు మోసగిస్తున్నావో తెలియాలి. అర్చన అతని మొహంలోకి పరిశీలనగా చూసింది. ఆమె చూపులకి అతను క్షణం బిత్తరపోయాడు. తర్వాత చిరాకు కలిగింది. ఎవరు నువ్వు అన్నాడు చిరాకు పడిపోతూ. ఆమె మాట్లాడలేదు. చూడు, నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్టు లేదు. నా ఎదురుగా నిలిచి మాట్లాడడానికి మహామహా వాళ్లే జంకుతారు. అలాంటిది నా పేరు చెప్పుకొని నా చెల్లెలివని ఏవో కథలల్లి నలుగురికి చెప్పుకుంటున్న నీ గురించి ఎప్పుడో విన్నాను. సంగతి ఏమిటో తేల్చుకుందామనుకుంటుండగానే నెల్లాళ్లపాటు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఈరోజే వచ్చాను. చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నాడు గద్దిస్తున్నట్లు. ఆమె నవ్వింది తీయగా. చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వింది. అతను తెల్లబోయాడు. మర్యాదగా చెప్పు అన్నాడు తేరుకొని. అతనిలోని సహనం చచ్చిపోతోంది. ఏం చెప్పను అంది అర్చన. నీ మొహం కూడా ఏనాడు చూడని నాకు నువ్వు చెల్లెలివా? ఎందుకలా నలుగురికి చెప్తున్నావు? నిన్ను కలుద్దామనే. అంటే అలా చెప్తే ఆ వార్త నీ దాకా వస్తుంది. అప్పుడు నా కోసం ఎంక్వైరీ చేస్తావు, నన్ను పిలిపించవచ్చు. దానివల్ల నీకు లాభం చాలా ఉంది. ఇంటికెళ్దాం, వస్తావా? బిందె బరువుగా ఉంది అంది అర్చన. కింద పెట్టి కూర్చుని నాకు విషయం అర్థమయ్యేలా చెప్పు అన్నాడతను కూర్చుంటూ. ఆమె అతను చెప్పినట్లే బిందె కింద పెట్టి గట్టు మీద కూర్చుంది. 2 నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. నీకు నందు గుర్తున్నాడా అంది హఠాత్తుగా. నందు? అవును, నందన్ రావు, ఇంటర్లో నీ క్లాస్మేట్. మీరంతా నందు అని, పిండి బొమ్మ అని ముద్దుగా పిలుచుకునే నందన్ రావు. అవును, నందు నా డియరెస్ట్ ఫ్రెండ్. ఏనాటి మాట అది? ఏదో గుర్తుకు తెచ్చుకుంటున్నట్లు అన్నాడతను. అతనికో చెల్లెలుండేది, నిన్ను కూడా అన్నయ్య అని పిలిచేది. అవును, స్వీటీ అనేవాళ్ళం. స్వీటీకి నేనంటే చాలా ఇష్టం. అతని మొహంలో మధురమైన భావన. ఆ చిన్నారి స్వీటీనే ఇప్పుడు నీ ఎదురుగా ఉన్న అర్చన అంది అర్చన. వాట్? అవునన్నయ్య, ఆనాటి స్వీటీనే నేను. ఆమె పెదవులు వణికాయి. ఆదిత్య మొహం అదోలా అయిపోయింది. నీ భర్త పోయారు. ఆమె కంటి నుంచి 2 నీటి చుక్కలు జారి ఒళ్ళో పడ్డాయి. అడవి పులిగా కర్కోటకుడిగా పేరుపడ్డ ఆదిత్య కళ్ళల్లో నీళ్లూరాయి. ఓకే, నందు బావున్నాడా? అమ్మ నాన్న ఎక్కడున్నారు? నీకేమైనా పిల్లలా? 2 కుర్రాళ్ళున్నారని వాళ్ళు చెప్పారు. వాళ్ళు నీ కొడుకులేనా? ఆదుర్దాగా అడిగాడు.
ఇంటికెళ్ళి మాట్లాడుకుందామా అందామే. మరి నేను అక్కడెవరు ఉండరు, నా కొడుకు వాడి ఫ్రెండు తప్ప. అయితే పద లేచాడతను. ఆమె కూడా లేచింది, బిందె తీసుకుంది. ఇద్దరూ ఇంట్లోకొచ్చారు. తల్లి కోసం ఎదురు చూస్తున్న బాబు ఆమెకెదురు రాబోయి తల్లి వెనుక ఎవరో ఉండడంతో ఆగిపోయాడు. బాబూ ఇలా రా, బుజ్జి నువ్వు కూడా నవ్వుతూ అంది. ఎవరమ్మా అన్నాడు రహస్యం అడుగుతున్నట్లు బాబు. మామయ్య నవ్వింది అర్చన. ఛీ మామయ్య కాదు. అవునమ్మా, ఈయన అడవి మనిషి, మామయ్య ఇలా ఉండడు ఖచ్చితంగా అన్నాడు బుజ్జి. పిల్లల మాటకి పెద్దలిద్దరూ నవ్వారు. తప్పు నాన్న, అలా అనకూడదు, ఈయన నిజంగా మామయ్యే, నమస్కరించండి అందామే. పిల్లలిద్దరూ అయిష్టంగానే నమస్కరించారు. ఈ మామయ్య పేరేమిటి అనుమానంగా అడిగాడు బాబు. ఆదిత్య ఏదో చెప్పబోతుంటే అతను నాపి కిషోర్ మామయ్య అంది అర్చన. పిల్లలిద్దరినీ వీధిలో ఆడుకోమని పంపి అతన్ని కూర్చోబెట్టి అతనికి ఎదురుగా తను కూర్చుంది. చెప్పు, విషయం ఏమిటి అన్నాడు అతను కుతూహలంగా. అర్చన మొహం గంభీరంగా అయిపోయింది. మెల్లగా గొంతు సవరించుకొని మొదలుపెట్టింది. నిమిషాలు దొర్లిపోతున్నాయి భారంగా. 2 గంటల తర్వాత మరింత భారంగా లేచాడు ఆదిత్య. అతని మొహం కందినట్లు ఎర్రగా ఉంది. కళ్ళు మంకెన పుల్లా మారాయి. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అన్నయ్య గద్గద స్వరంతో అందామే. అతను ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని, స్వీటీ నువ్వు అనుకున్నది జరిగి తీరుతుంది, నీ కోరిక తీర్చే బాధ్యత నాది అన్నాడు అభయమిస్తూ. అర్చన కళ్ళు తళుక్కుమన్నాయి. థ్యాంక్స్ అన్నయ్య అంది. మరి నేను వెళ్ళిరానా? అలాగే, నువ్వు లేనప్పుడు మళ్ళీ ఎవరైనా వస్తే భయంగా అందామే. అతను భళ్ళున నవ్వాడు. ఆకాశ దీపం వెలుగుతుండగా ఈ ఛాయలకొచ్చి నీకు హాని తలపెట్టే ధైర్యం ఆ దేవుడికి కూడా ఉండదు. డోంట్ వర్రీ, మళ్ళీ కలుద్దాం అంటూ బయటికి నడిచాడు. అతను వెళ్ళిపోయాక ఓసారి వెలిగే ఆకాశ దీపం కేసి చూస్తూ తృప్తిగా లోపలికొచ్చింది అర్చన. ఆమె మొహం దీపం కన్నా ఎక్కువగా వెలిగిపోతోంది. పిల్లలకి పెంద్రాళ్లే అన్నాలు పెట్టి తను తిన్నాననిపించి తలుపులన్నీ జాగ్రత్తగా వేసుకొని పక్క మీదికి చేరింది. కథ కొనసాగుతుంది.